శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం గోసల కురప్పల్లి. ఈ గ్రామం చౌడేపల్లి నుండి 1 కిలోమీటరు దూరములో ఉంది. గోసల ఇంటి పేరుగా గలవారు స్థలస్థులుగా ఉండగా కాలగమనంలో గోసులపల్లె శిథిలమైనది. గోసులపల్లి నుండి వచ్చిన కాపురాలతో సమీపంలో కురప్పల్లి ఏర్పడి గోసాల కురప్పల్లిగా జనవాడుకైనది. ఇక్కడ శరభరాయ స్వామి ఆలయము మఠము ఉన్నాయి. కళ్యాణ మండపం ఉంది. ఈ ఆలయానికి తూర్పు ఉత్తర ప్రవేశాలు ఉన్నాయి. ఈ ఆలయములో బ్రహ్మంగారి తమ్ముడైన శరభరాయ స్వామి జీవ సమాధి ఉంది. పాపాగ్ని మఠం నుండి అన్నదమ్ములిరువురు బయలుదేరి ఒకరు మదనపల్లి మీదుగాను మరొకరు పొంగనూరు మీదుగాను దేశ పర్యటన చేస్తూ వచ్చారు. పొంగనూరు దొరవారు ఇమ్మడి చిక్కరాయలకు రాచపుండు లేచి దాని నివారణ కొరకు జ్యోతిష్యుల సూచనతో పాప పరిహారార్థం మృత్యుంజయేశ్వర స్వామి ఆశీస్సులు లభించునన్న ఆశతో ఆలయమును అగమేఘాల మీద నిర్మిస్తూ వస్తున్నారు. అయినను ఆయనకు రాచకురుపు నయము కాలేదు. ఈ కురుపు నయం చేసిన వారికి రాజ్యంలో కొంత భాగం ఇచ్చేదనని ప్రకటించారు. శరభరాయ స్వామి అలా రాజ్యం నాకు వద్దని ఆ రాచపుండునకు వైద్యం చేసి దొరవారి నుండి సుమారు 10 ఎకరముల భూమి ఇనాముగా పొందినారు. ఈ మఠమునకు ఎదురుగానే కాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణ ఆలయాలు నిర్మించి తన మఠములో ఈశ్వర ప్రతిష్టకు మునిపే సమాధి పొందినారు. ఈ విషయము తెలుసుకున్న దొరవారు అగమేఘాల మీద శరభరాయ స్వామి వారి వద్దకు వెళ్ళి ఆలయం నిర్మించి సర్వ నిర్ణయాలు మీరు తీసుకొని విగ్రహ ప్రతిష్టకు రాకుండా లేకుండా మీరు సమాధి అయితే ఎట్లని ప్రశ్నించారు. నా తపో సమాధి కొరకు శుభగడియల నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది మా గురువుల చేత. మాట తప్పుట కంటే నేను పార్వతీ పరమేశ్వరుల ప్రతిష్ట సమయమునకు లేచి రాగలనని అన్నారు. అలాగా వచ్చి భక్తులను దొరవారిని ఆశ్చర్యచకితులను చేసినట. ఆయన సమాధిపై ఆలయంలో ఈశ్వరలింగం ఉన్నది. వీర శరభాంక దేవాలయంగాను ఈ ఆలయాన్ని పిలుస్తారు. బసవేశ్వర ప్రతిమలు పైకప్పున ఉన్నాయి. శ్రీచక్రము, నంది ప్రతిమ ఆలయంలో ఇరువైపులా ఉన్నాయి. శివరాత్రికి పూజలు జరుగుతాయి. పాల్గొన మాస ప్రత్యేక పూజలు జరుపుతారు. చంద్రగిరిలో ఉన్న శరభరాయ స్వామి మఠం కూడా ఈ మఠమునకు అనుసంధానమైనది. తన మఠమునకు ఎదురుగా శ్రీ శరభరాయ స్వామి ఈ ఆలయాన్ని సొంతంగా నిర్మించారు. అలాగే ఆయన సమాధిని కూడా ఆయనే నిర్మించుకున్నారు. ఉత్సవ విగ్రహాలకు కలశములకు శాసనం ఉంది. ఈ ఆలయంలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్య కుమారస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో ప్రధాన దైవం కాశీశ్వరుడు. తూర్పు ఉత్తర మహద్వారాలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. ధ్వజస్తంభం కూలిపోయిన దాఖలా ఉంది. స్వామివారు తూర్పునకు అభిముఖంగా ఉండి సూర్యోదయ కిరణాలు స్వామివారిని తాకునట్లు కిటికీలున్నాయి. దక్షిణము కోనేరు దీర్ఘచతురస్రాకారముగా ఉంది. ఆగ్నేయములో దూరాన విశాలమైన కోనేరుకు ప్రయత్నించి ఆపిన అవశేషాలు కనిపిస్తాయి.